ఆ గుట్కాలు నమిలే వీళ్ళు ఎవరైనా సరే కనీసం అంటే వీళ్ళని మానమని చెప్పట్లా, అట్లీస్ట్ బతిమిలాడుకోవాలి. దయతలిచి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకుండా ఉంటే థియేటర్స్లో వీళ్ళ కోసం ఒక సపరేట్ అది పెడతారు తెలుసా, తొట్టి. తెలియదు నాకు. సపరేట్గా ఒక తొట్టి పెడతారు. ఇది ఎందుకా అనుకుంటా చాలాసార్లు, ఒకరిద్దరు ఉమ్మితే తప్ప తెలియలే ఓహో ఇందుకా అని. అందుకే అంటే అది లేకపోతే అదేంటిది గోడల పైన మెట్ల పైన ఊసేస్తున్నారు అని చెప్పి అది పెడుతున్నారు. అండ్ ప్రభుత్వం కూడా మున్సిపాలిటీ వాళ్ళు తడి చెత్త పొడి చెత్తతో పాటు అక్కడక్కడ ఈ ఉమ్మేవి కూడా పెట్టుంటే రోడ్లు బాగుంటాయి, కాలనీలు బాగుంటాయి. అంతమించి ఏం చెప్పలేను. అంటే నమిలేవాడిని ఏం అనలేకపోతున్నాం, వాడు నములుతానే ఉన్నాడు. నవలకూడదు కదా యాక్చువల్లీ. నమలొద్దు, దానివల్ల ఈ మొహాలు ఇంత వాస్తాయి, క్యాన్సర్ వస్తుంది బోర్డు మీద చెప్పట్లే. రాస్తారు కదా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మరాదు అని. నాకు చదువు రాదు, నేను చదవలేదు, ఏమంటావు ఇప్పుడు? అది కూడా కదా. అనలేవు కదా. సో గోడల పైన రాస్తారు కొన్ని కొన్ని పనులు చేయరాదు. నాకు చదువు రాదు, నేను చదవలేదు. అదేంటో అనుకున్నా, ఏదో సినిమా పేరు అనుకున్నాను, నాకు తెలియదు. ఏం మాట్లాడలేవుగా మరి. ఇప్పుడు ఏంటి యుఎస్ సంగతి ఏంటి, వాళ్ళు ఏం చేశారు పాపం? అక్కడ అదేంటిది తిడుతున్నారు, ఇండియన్స్ వస్తేనే గుట్కాలు వస్తాయి అని చెప్పేసి అక్కడ ట్యాగ్ లైన్ హ్యాష్ ట్యాగ్ ఒకటి ట్రెండ్ అవుతుంది. పెట్టేది హ్యాష్ ట్యాగ్. అయ్యో వాడు మాట్లాడే ఆ పదం చెప్తా విను. సమ్ పీపుల్ ఫ్రమ్ ఇండియా హ్యావ్ జీరో సివిక్ సెన్స్ అనే పదాన్ని ట్రెండ్ చేస్తున్నారు. తీసారుగా పరువు. మరి ఇంకేముంది.